నమస్తే, నేను మీ డైటీషియన్ కృష్ణ దీపిక. ఈరోజు మన టాపిక్ ఉమెన్ హెల్త్ గురించి. సో ఉమెన్ హెల్త్ అనగానే మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మన ఫ్యామిలీ గురించి మనం కేర్ తీసుకుంటాం, కానీ మన గురించి మనం ఆలోచించం. ఆఫ్టర్ 30s డెఫినెట్గా మన బాడీలో ఉన్న మజిల్ అనేది 30s తర్వాత ఉమెన్ లూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే మనం తీసుకునే ఆహారంలో సరైన ప్రోటీన్ లేకపోవడం ఒక కారణం కావచ్చు, మన శరీరంపై మనం సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం కూడా అయి ఉండొచ్చు. సో ఆఫ్టర్ 30s మజిల్ లాస్ అవుతూ ఉంటే అది ఇంకా 40s, 50s, 60sకి వెళ్ళేసరికి చాలా స్పీడప్ అయిపోతూ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ వరకు కూడా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకునేలా ఉండాలి అంటే ఈ రోజు నుంచే మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకోవటం అవసరం. సో మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ లాంటివి కూడా ప్రోటీన్తో పాటు తీసుకుంటే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో దట్ మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీని, మీ కిడ్స్ని, అందరినీ కూడా మీరు ఆరోగ్యంగా ఉంచేలాగా చూడటానికి అవుతుంది. సో ఉమెన్ హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎలా చూసుకోవాలి? నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఫీవర్, సిక్ అలాంటివి ఏం అవ్వట్లేదు అనుకుంటారా? బ్లడ్ టెస్ట్లు మనం చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు కనీసం ఇయర్లీ వన్స్ ఒకసారి హోల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు మీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఏదన్నా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయా, విటమిన్ డి కానీ B12 కానీ డెఫిషియన్సీ ఉందా? ఎందుకు అంటే మనం చాలామంది ఉమెన్లో చూస్తూ ఉంటాం, హాఫ్ డే అయ్యేసరికి వాళ్ళకి ఏంటంటే నీరసం రావడము, ఓపిక ఉండలేకపోవడము, లేదంటే తొందరగా అలసిపోవడం లాంటివి కారణాలు అవుతూ ఉంటాయి. సో వీటికి కారణం ఏంటి? మీరు తీసుకునే ఆహారంలో సరైన ప్రోటీన్ లేకపోవడం. ఎంత ఎక్కువ ప్రోటీన్ మీ డైట్లో ఉండేలాగా చూసుకుంటే అంత ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే రోజంతటికి కావాల్సిన శక్తి అనేది మీకు నట్స్ అండ్ సీడ్స్ నుంచి కూడా వస్తుంది. సో చిన్న చిన్న మార్పులు మీరు తీసుకునే ఆహారంలో ప్రయారిటీ మీకు కూడా ఇవ్వండి. మీ ఫ్యామిలీతో పాటు మీ హెల్త్కి కూడా మీరు ప్రయారిటీ ఇచ్చి ఫుడ్ టైంకి తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం, అలాగే స్లీప్ కూడా, సరైన స్లీప్ కూడా చాలా అవసరం. ఒకవేళ మీకు ఏదైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటే వాటికి సరిపడా సప్లిమెంట్స్ డాక్టర్ని కన్సల్ట్ చేసి 3 months వీక్లీ వన్స్ ట్యాబ్లెట్స్ లాంటివి ఉంటాయి, అవి మీరు ఆ కోర్స్ ప్రకారం కంప్లీట్ చేసుకోవాలి. సో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయిపోయింది అని అనుకోవద్దు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు విటమిన్ డి అండ్ B12 చెక్ చేయించుకొని మెయింటైన్ చేస్తూ ఉండాలంటే లైక్ మంత్లీ వన్స్ ట్యాబ్లెట్ కానీ ఇలాంటివి తీసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో టైం దొరికినప్పుడల్లా మీ డైట్ గురించి, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్ వీటి పట్ల మీరు శ్రద్ధ వహిస్తే లాస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ వరకు కూడా వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉమెన్ బతకడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డైట్ విత్ దీపిక. నేను మీ డైటీషియన్ కృష్ణ దీపిక.